హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న 31 సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం భయ. నిజానికి ఇప్పట్లో మనం మాట్లాడుకోవాల్సింది దేవరా సినిమా గురించి. అయితే దేవరా సినిమా మనకు తెలిసిందే, ఆల్రెడీ ఒకసారి కాదు 2 సార్లు పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి, రెండోసారి ఇంకా ముందరకు వచ్చిందని చెప్పేసి కూడా అందరికీ తెలిసిందే. యాక్చువల్గా అయితే అక్టోబర్ 10వ తారీఖున ఉన్నది దేవరా సినిమా. దాన్ని కాస్త మన ఓజీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఆ ప్లేస్లోకి అంటే సెప్టెంబర్ 27వ తారీఖున అయితే రావడం అయితే జరుగుతుంది భయ. అంటే ఈ గ్యాప్లో ఈ దేవరా సినిమా గురించి నేను ఎందుకు మాట్లాడాలి కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 31 గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను భయ. అయితే మ్యాటర్ ఏంటి అంటే ఎన్టీఆర్ అన్న 31 సినిమాలో నిజంగా ప్రశాంత్ నీల్ గారు ఒక డ్రాగన్ రేంజ్లో అంటే భారీ నెగిటివ్ షేడ్స్లో ఉన్న సినిమాని అయితే చేస్తున్నారంట. అది ఆ స్క్రిప్ట్కి సంబంధించిన అంటే అఫీషియల్గా ఒక 2-3 మాటలు అయితే వచ్చాయి. దాన్ని పక్కన పెడితే అయితే వార్ 2లో కూడా సేమ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పేసి వస్తున్నాయి. కానీ ఇందులో మనం చూసేది నిజంగా ఎన్టీఆర్ 31లో అసలు మామూలు నెగిటివ్ షేడ్స్ కాదంట. అదేవిధంగా మామూలు క్యారెక్టరైజేషన్ కాదంట భయ్య, ఆ రేంజ్లో అయితే ఉంటుందంట. నిజంగా ఆ మాటలు విన్న తర్వాత నాకైతే పూనకం వచ్చిందనే చెప్పాలి. అసలు ఎన్టీఆర్ అన్న గురించి అలాంటి వార్తలు రావాలే కానీ నేను ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు చెప్తామా అని చెప్పేసి కూడా రెడీగా ఉంటాను. ఆ రేంజ్లో అయితే ఉంటాయి భయ్య. అంటే అసలు ఎన్టీఆర్ అన్న కోసం నేను ఎంతలా వెయిట్ చేస్తున్నాను, దేవరా సినిమా కోసం కూడా నిజంగా మీకు చెప్పలేను అన్నంత దీంట్లో అయితే ఉన్నది. అలాగే ఎన్టీఆర్ అన్న 31 గురించి అసలు ఎన్టీఆర్ 31 గురించి ఇంకా మామూలుగా లేదో ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటే అయితే ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకు అయితే అఫీషియల్గా అయితే మొన్న ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు అయితే వదిలేరు భయ్య. అది ఎంత మాత్రం నిజమో అని చెప్పేసి మనకైతే తెలియదు. మరి చూడాలి వీళ్ళు అంటే అఫీషియల్గా వదిలేరు కానీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనేది మనము తొందరలోనే తెలుసుకోవచ్చు భయ్య. అయితే ఈ అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి, అలాగే కింద ప్రతి ఒక్కరూ జై ఎన్టీఆర్ అన్న టైప్ చేయండి భయ్య ప్లీజ్, మర్చిపోకుండా తప్పకుండా.